సరే ఇప్పటికిప్పుడు బీజేపీ ముందుకు రాకపోవచ్చు, కానీ బిహైండ్ స్క్రీన్ ఉండొచ్చు, కానీ తెలుగుదేశం పార్టీ జనసేన ఇక్కడ కూడా తమ బలపడే విధంగా అడుగులు వేస్తాయి. రాబోయేటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికలలో ఇక్కడ తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి కంటెస్ట్ చేస్తాయి, కలిసి పోటీ చేస్తాయి. బీజేపీ మరి దాంట్లో కలిసిద్దా లేదా అంటే ప్రస్తుతం ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలుగా వాళ్ళిద్దరు కూడా ఉన్నారు కాబట్టి ఇక్కడ కలిసి పోటీ చేసేదానికి అవకాశం ఉంటుంది. లాభ నష్టాల అంచనా ఎలాంటిదని అంటే ఇది రేపు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను బట్టి రాబోయేటువంటి అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల్లో వీళ్ళు ముగ్గురు కలిసి పోటీ చేయాలా లేక విడివిడిగా పోటీ చేయాలనేటువంటి నిర్ణయం అప్పుడు క్రియేట్ అవుతుంది. బీఆర్ఎస్ పార్టీకి ప్రస్తుతం చాలా క్లిష్టమైనటువంటి చాలా గడ్డు పరిస్థితి ఏర్పడింది. మల్లారెడ్డి లాంటి వ్యక్తి కూడా బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే, మరి అతను కూడా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా అవకాశం ఇస్తే తెలుగుదేశం పార్టీలోకి వచ్చేస్తానని చెప్పని ఆయన ఒక ప్రయత్నాలని ముమ్మరంగా చేసుకుంటూ ఉన్నారు. ఈ ప్రతిపాదన చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన దానిపైన మౌనంగా ఉన్నారు, ఆయన ఏం మాట్లాడలేదు దాని విషయంలో. మరి ఇటువైపు నుంచి ఒక రాజకీయపరమైనటువంటి వ్యూహం జరుగుతూ ఉంది. నిన్న మనం చూసినట్లయితే తుమ్మల నాగేశ్వరరావు గారు వచ్చి చంద్రబాబు నాయుడు గారిని కలిసి 5 గ్రామాల విషయం గురించి మాట్లాడెళ్ళారు. మరి అదేవిధంగా ఎవరైతే శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరిగిపూడి గాంధీ గారు, ప్రకాష్ గౌడ్ గారు వీళ్ళందరూ వెళ్ళి మర్యాదపూర్వకంగా కలిశారు. మాధవరం కృష్ణారావు మర్యాదపూర్వకంగా కలిశాడు. ఇంకొక భాస్కర్రావు గారు వెళ్ళి మర్యాదపూర్వకంగా కలిశారు. చాలామంది నేతలు వెళ్ళి పర్సనల్గా మర్యాదపూర్వకంగా కలుస్తున్నారు. ఎందుకు కలుస్తున్నారు చంద్రబాబు నాయుడు గారిని? తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేత లేదా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ పార్టీ నేతలు, అంతకుముందు కేసీఆర్ గారికి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వాళ్ళందరూ వచ్చి ఎందుకు చంద్రబాబు నాయుడు గారిని కలుస్తున్నారు? ఎందుకు కలుస్తున్నారు? బేస్మెంట్ టీడీపీ కదా సార్? కాదు. మరి 2024 ముందు ఎందుకు కలవలేదు? 19 నుంచి 24 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు క్లిష్టంగా ఉంటే, కష్టంగా ఉంటే ఎందుకు కలవలేదు? చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు ఎందుకు బాగాలేదు? అరిగిపూడి గాంధీ గారు వీళ్ళందరూ బయట చెప్పారు, ఆయన మాట్లాడారు. మిగిలినటువంటి వాళ్ళు ప్రకాష్ గౌడ్ మాట్లాడటం వేరు, వెళ్ళటం వేరు కదా. ప్రకాష్ గౌడ్ గారు అరిగిపూడి గాంధీ గారు అంటే ఆయన సరే ఆయనతోటి వారికి ఎదుర్కొన్న బాండింగ్ వేరు. ప్రకాష్ గౌడ్, మాధవరం కృష్ణారావు మరి వీళ్ళందరూ ఎందుకు వెళ్ళలేదు? ఇప్పుడు ఎందుకు వెళ్ళారు అని అంటే ఢిల్లీలో కీలకంగా మారారు, ఇక్కడ కీలకంగా అడుగులు వేస్తుంది. ఈ తరుణంలో అవునన్నా కాదన్నా ఆయన పట్ల వారికి ఒక అభిమానం ఉంటుంది. రాజకీయంగా అక్కడి నుంచి వాళ్ళందరూ ఎదిగారు కాబట్టి సరే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని వీడే పనిలో ఉన్నారు వీళ్ళందరూ. అందుకని బీఆర్ఎస్ పార్టీని వీడాలనుకొని నిర్ణయించుకొని కాంగ్రెస్ పార్టీలో చేరాలన్నటువంటి అభిప్రాయంతో వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని కలిశారు. ఏమని? ఏంటి మీరు మరి ఏ సలహా ఇస్తారండి, మేము మారదాం మీ అభిప్రాయం ఏంటి చెప్పండి అని. దానికి ఆయన చెప్పినటువంటిది ఏంటి? మీ మనస్సాక్షికి తగ్గట్టుగా మీకున్న ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా రాబోయేటువంటి పరిణామాలను దృష్టిలో ఉంచుకొని మీ నిర్ణయాలను మీరు తీసుకోండి. ఈ విషయంలో నేను ఎక్కడా కూడా ఇంటర్ఫియర్ కాను అని చెప్పాడు. అంటే ఆయన ఎక్కడా కూడా కర్ర ఎరగకుండా పాము చావకుండా నాకు సంబంధం లేదు, మీ పని మీరు చూసుకోండి అని చెప్పారు. ఎందుకంటే బీఆర్ఎస్ని వేడండి అని అంటే బీఆర్ఎస్ కోపం, కాంగ్రెస్ చేరండి అని అంటే కాంగ్రెస్ వాళ్ళకి హ్యాపీయే, కానీ బీఆర్ఎస్ కోపం. కానీ ఆయన నర్మగర్భంగా మీ ఇష్టం అని చెప్పారు. వెళ్ళొద్దు అని చెబితే కాంగ్రెస్ కోపం, వెళ్ళమని చెబితే బీఆర్ఎస్ కోపం. అందుకని ఆయన ఎక్కడా కూడా తనదైనటువంటి శైలి మీ ఆలోచన కనుక మీరు నిర్ణయం తీసుకున్నారు. ఓకే కాదు అంటే మీ ఇష్టం అని అంటే మా ఇష్టం కాబట్టే కదా మిమ్మల్ని వచ్చి అడిగింది. మా ఇష్టం అన్నప్పుడు మమ్మల్ని వెళ్ళటానికి మాకు పాజిటివ్ వైబ్రేషనే కదా. అందుకని వాళ్ళందరూ వెళ్ళటానికి నిర్ణయించుకున్నారు. అందుకని ఎవరైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి దాంట్లో లీడర్షిప్లో ఎదిగినటువంటి నాయకులందరూ చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోతున్నారు. కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారిని బలోపేతం చేసే దిశగా వీళ్ళందరూ అడుగులు వేస్తున్నారు అనేటువంటి దాంట్లో కూడా సంకోచం లేదు. సరే అది మళ్ళీ అక్కడ మళ్ళీ ఆ పార్టీ స్టాండ్ వేరు, మళ్ళీ ఈ పార్టీ స్టాండ్ వేరు. కానీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అనేటువంటిది ఇటు తెలుగుదేశాన్ని నామరూపాలు లేకుండా చేయడంలో క్రియాశీలకమైన పాత్ర పోషించింది. చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టడంలో క్రియాశీలకమైన పాత్ర పోషించింది. తెలుగుదేశం పార్టీ అనేటువంటిది లేకపోవటం వలన మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో టీడీపీ శ్రేణులు రేవంత్ రెడ్డి గారికి ఓటేసింది. కాంగ్రెస్ పార్టీకి కాదు వాళ్ళు ఓటేసింది, రేవంత్ రెడ్డి గారి మీద అభిమానంతో ఓటు వేశారు. మరి వాళ్ళందరూ రేవంత్ రెడ్డి గారికి ఓటు వేశారు. అదే తెలుగుదేశం పార్టీ ఉంటే తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేస్తే కొంత ఓటు చీలు ఉండేది. 5 సీట్లే కదా ఎక్సెస్, మరి 5 సీట్లు తగ్గేటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఇదంతా కూడా కేసీఆర్ గారు తన స్వయంకృత అపరాధం.
తనకున్నటువంటి విపరీతమైనటువంటి తెలివితేటలతోటి రాజకీయాన్ని ఎప్పుడూ కూడా ఎక్కువగా అంచనా వేసి ఎక్కువగా ఆడకూడదు. రాజకీయాన్ని రాజకీయంగా ఆడితే పర్వాలేదు, రాజకీయం మీద మనం సవారీలు చేస్తే ప్రమాదం ఎలా ఉంటుందనేది జగన్మోహన్ రెడ్డి గారికి, కేసీఆర్ గారికి ఎన్నికల్లో అర్థమైనటువంటి పరిస్థితి ఉంది.